నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజు మీరు చూస్తున్నారు గదా! ఒక 9 గదుల బాక్స్ అనేది కూడా ఇక్కడ మీరు గమనించండి. 9 గదుల బాక్స్ వేశాను. 9 గదుల బాక్స్‌లో మనం ఈ యొక్క 1, 2, 3, 5, 6 అనే నంబర్లు ఇక్కడ రాసాము. ఇవి ఎందుకొచ్చాయంటే, ఒక పేరైనటువంటి శ్రీనివాస్ అనే పేరు గురించి విశ్లేషణ చేసినప్పుడు, ఆ శ్రీనివాసుకు ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఈ యొక్క 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేయడం వలన ఈ 5 నంబర్లు ఇక్కడ రావడం జరిగింది. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 నుండి 9 వరకు ఉంటాయి. ఆ 1 నుండి 9 వరకు ఉండేటువంటి వాల్యూస్ వాటి యొక్క ప్రభావం అనేది కూడా ఇక్కడ రాశాను. 1 నుండి 9 వరకు. 1 చూసుకున్నట్టయితే వివాహము. ఇది ఫిల్ అయితేనో వివాహం జరుగుతది. ఇది ఫిల్ కాకపోతే వివాహం జరగదు. 2 ఫిల్ అయిందంటే సంతానం ఉంటది. ఫిల్ కాకపోతే సంతానం అనేది ఉండదు. 3 ఫిల్ అయితేనో రిలేషన్‌షిప్ ఉంటది. ఫిల్ కాకపోతే రిలేషన్‌షిప్ అనేది ఉండదు. 4 ఫిల్ అయిందనుకోండి, 4 నంబర్ ఫిల్ అయిందనుకోండి, రుణబాధలు అనేది ఉండవు. ఫిల్ కాకపోతే రుణబాధలు అనేటివి ఉంటాయి. ఒకవేళ 5 నంబర్ ఫిల్ అయిందనుకోండి, బాక్స్‌లో 5 నంబర్ ఫిల్ అయితే సొంత గృహం ఉంటది. ఇది ఫిల్ కాకపోతే సొంత గృహం అనేది ఉండదు. 6 నంబర్ చదువు అనేది ఫిల్ అయిందనుకోండి, 6 నంబర్ చదువు ఉంటది. ఫిల్ కాకపోతే చదువు మధ్యంతరంగా ఆగిపోవడం జరుగుతుంటుంది. 7 నంబర్ ఫిల్ అయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. 7 నంబర్ ఫిల్ కాకపోతే వ్యాపారంలో ఒకవేళ శ్రీనివాస్ అనే వాళ్ళు వ్యాపారం చేస్తే నష్టపోతారు. 8 నంబర్ ఫిల్ అయితే కుటుంబ కలహాలు అనేవి ఉండవు. ఆరోగ్యం చక్కదిద్దుకుంటుంది. ఒకవేళ 8 నంబర్ ఫిల్ కాకపోతే కుటుంబ కలహాలు వస్తాయి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. 9 నంబర్ ఫిల్ అయిందనుకోండి, ఆర్థిక స్తోమత, విదేశీ ప్రయాణాలలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఫిల్ కాకపోతే అదే ఆర్థిక స్తోమత దిగజారిపోవడం, విదేశీ ప్రయాణాలలో నష్టాలు వాటిల్లడం అనేది జరుగుతుంది. ఇది 1 నుండి 9 వరకు నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ అనే పేరు మనకు 1వ నంబర్ ఫిల్ అయింది అంటే వివాహం జరుగుతుంది శ్రీనివాస్‌కి. 2వ నంబర్ కూడా ఫిల్ అయింది అంటే సంతానం ఉంటది శ్రీనివాస్‌కి. 3వ నంబర్ ఫిల్ అయింది అంటే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాడు శ్రీనివాస్. కానీ ఇక్కడ 4వ నంబర్ ఫిల్ కాలేదు అంటే రుణబాధలు కలిగి ఉంటారు శ్రీనివాస్. 5వ నంబర్ ఫిల్ అయింది కాబట్టి గృహ నిర్మాణ యోగ్యత ఉంటుంది శ్రీనివాస్‌కి. 6వ నంబర్ ఫిల్ అయింది అంటే చదువు బాగుంటది కానీ చదువు దగ్గర ఉద్యోగం అయితే రాదు. చదువు మధ్యంతరంగా ఆపివేయడం, ఇది మాత్రం శుక్రునికి సంబంధించింది కాబట్టి దీంట్లో 2 వేస్ ఉంటాయి. తర్వాత 7వ నంబరు వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు శ్రీనివాస్‌కి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫిల్ కాలేదు కాబట్టి. 8వ నంబర్ ఫిల్ కాలేదు. కుటుంబ కలహాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు శ్రీనివాస్‌కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 9వ నంబర్ ఫిల్ కాలేదు. ఆర్థిక స్తోమత అనేది కూడా బాగాలేదు. విదేశీ ప్రయాణాలు చేస్తే నష్టపోతారు. సో ఫిల్ అయినటువంటి నంబర్లు ఇవి, ఫిల్ కాని నంబర్లు ఇవి. కాబట్టి వీటి వాల్యూస్, ఫిల్ కాని నంబర్ల వాల్యూస్ కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ 4 బాక్సులు ఫిల్ కాలేదు కాబట్టి వీటికి ఎక్కువగా నెగెటివ్ ఎక్కువగా, మరి దీని నుండి తప్పించుకునే మార్గం ఏంటి అనేది కూడా మీరు ఆలోచించినట్టయితే, మీ పేరుని 270 నుండి 360 డిగ్రీల కోణంలో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకొని దాన్ని రోజు ఒక నోట్బుక్‌లో కోర్సు లాగా రాయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్‌పోర్ట్‌లో కానీ, సర్టిఫికెట్‌లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే ఉండదండి. కేవలం ఒక నోట్బుక్‌లో రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. కాబట్టి మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీరు పర్సనల్‌గా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క పేరు బలాన్ని బట్టి మీ పేరుని ఎన్ని డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేసిస్తే మీకు మంచి జరుగుతుందని కూడా నేను పూర్తి సవివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.